ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములకల చెరువు నకిలీ లిక్కర్ కేసు ఏపీ ఎక్సైజ్ అధికారులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు కీలక ప్రదేశాలలో ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అద్దేపల్లి జనార్దన్ రావుకి చెందిన నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ గోడౌన్ పరిసర ప్రాంతాలలో అధికారులు అణువణువు జల్లెడ పడుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలోని ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోపక్క ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లోనికి వెళ్లిన అధికారులు తలుపులు మూసేశారు. రహస్యంగా స్వర్ణ థియేటర్ సీసీ ఫుటేజ్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని పలు కీలక ప్రదేశాలలో ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ గాలీబ్ ఫోన్ అందిస్తారు. గాలీబ్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో ఈ లిక్కర్ నకిలీ కేసులోని నకిలీ మద్యానికి సంబంధించి ఏవన్ నిందితుడుగా ఉన్న జనార్దన్ గోడౌన్ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నంలోని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల తర్వాత చాలా సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. లోపల భారీ మొత్తంలోని నకిలీ లిక్కరు, దానికి సంబంధించిన తయారీ సామగ్రి, ముద్రణ యంత్రాంగాలన్నింటిని కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా ఇబ్రహీంపట్నం కేర్ ఆఫ్ గా భారీ మొత్తంలోని నకిలీ లిక్కర్ తయారైనట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోని ఈ గోడౌన్ కు సంబంధించిన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అణువణువున ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏవన్ నిందితుడు జనార్దన్ ఇదైతే చిత్తూరు జిల్లా నుంచి భారీ మొత్తంలోని నకిలీ లిక్కర్ కి సంబంధించిన సామగ్రిని ఇబ్రహీంపట్నంకు తరలించినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇటీవల జనార్దన్ తో పాటు ఇతర నిందితులు కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు కూడా రాబట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ఉన్న నకిలీ లిక్కర్ కి సంబంధించిన కొంతవరకు కూడా ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ థియేటర్ ఏదైతే ఉందో ప్రస్తుతం థియేటర్ కి సంబంధించి కూడా పోలీసులు ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లిక్కర్ సంబంధించిన నకిలీ తయారీ నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ఇబ్రహీంపట్నం స్వర్ణ సినిమాక్స్ థియేటర్ కు ఈ రోజు ఉదయం ఎక్సైజ్ అధికారులు చేరుకోవడం జరిగింది. నకిలీ మద్యం నేపథ్యంలోని తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ థియేటర్ పై కొంత అనుమానాలను ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోని థియేటర్ లోనికి వెళ్లి తలుపులు మూసుకున్న అధికారులు లోపల ఉన్న సిబ్బందిని ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. స్వర్ణ థియేటర్ లోని చాలా రహస్యంగానే లోపలికి వెళ్ళట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మీడియాకు కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో మీడియా సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి కొందరు కవరేజ్ చేసే సమయంలోనే తమ విచారణ నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చారు. తమ డ్యూటీ ఏదైతే ఉందో తమ విధులను ఆటంకం కలిగించొద్దు అంటూ కూడా మీడియా సిబ్బందికి ఎక్సైజ్ అధికారులు చెప్పి లోపలికి వెళ్లి థియేటర్ కి సంబంధించిన సిబ్బంది యాజమాన్యంతో లోపల ఒక గదిలోని విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు, ఎలాంటి విచారణ చేస్తున్నారు అనే దానిపై కూడా మనకి క్లారిటీ రావాల్సింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నంలోని నకిలీ లిక్కర్ కి సంబంధించిన గోడౌన్ లో దొరికిన కొంతవరకు సామాగ్రి, దాంతో పాటు తయారీ యంత్రాంగం, కొంత నకిలీ లిక్కర్ కి సంబంధించిన కొన్ని లీటర్లకు సంబంధించిన డంప్ కూడా ఈ ప్రాంతాల్లోని రహస్యంగా పెట్టినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన పలువురు నిందితులు ఏవన్ గా ఉన్న జనార్దన్ తో పాటు పలువురు నిందితులను కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టిన నేపథ్యంలోని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతిదీ కూడా ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే స్వర్ణ థియేటర్ లో తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏవన్ జనార్దన్ ఇటీవలే 2 రోజుల క్రితం సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో సెల్ఫీ వీడియోలో వైసీపీ నేత జోగి రమేష్ పేరును కూడా ఆయన చెప్పడం జరిగింది. జోగి రమేష్ ఆదేశాలతోనే మొత్తం వ్యవహారం తతంగం నడిపినట్లుగా చెప్తున్నారు. జోగి రమేష్ ఆదేశాలతోనే తను ఆఫ్రికాలోని స్నేహితుడి దగ్గరకు కూడా వెళ్ళినట్లుగా చెప్తున్నారు. ఇబ్రహీంపట్నంలో కూడా అధికార ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ఇబ్రహీంపట్నంలో గోడౌన్ కి సంబంధించి మొత్తం వ్యవహారం నడిపించింది కూడా జోగి రమేష్ అంటూ కూడా
చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ పై కూడా ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ఘటనకు సంబంధించి సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ కూడా రంగంలో దిగిన నేపథ్యంలోని నిన్న కూడా మనం చూసాము జనార్దన్ అట్లాగే జోగి రమేష్ కి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా బహిర్గతమైంది. వాట్సాప్ చాట్ లోని ఆఫ్రికాకు వెళ్ళక ముందు తనతోని ఫేస్ టైమ్ లోకి రావాలంటూ కూడా జనార్దన్ కు జోగి రమేష్ మెసేజ్ పెట్టాడు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిట్ కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ కి సంబంధించి కూడా కొంతవరకు కూడా దర్యాప్తు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించిన సీసీ కెమెరాలు, దాంతోపాటు జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, మరోపక్క జోగి రమేష్ జనార్దన్ కి సంబంధించి వాట్సాప్ చాట్, దాంతోపాటు కాల్ డేటాకు సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం జనార్దన్ కి సంబంధించిన ఫోన్ బ్యాకప్ పై కూడా ఫోకస్ పెట్టి బ్యాకప్ అవుతే కనుక రికవరీ అవుతే కనుక మరింత డేటా ఎప్పటి నుంచి జనార్దన్ జోగి రమేష్ తో టచ్ లో ఉన్నారు, జోగి రమేష్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే జనార్దన్ సంబంధించిన సెల్ఫీ వీడియో రిలీజ్ అయిన తర్వాత జోగి రమేష్ ప్రెస్ ముందుకు వచ్చి తను ఏమీ చేయలేదు, తను ఎటువంటి తప్పు చేయలేదు, రాజకీయ ఉద్దేశంతోనే తను ఈ విధంగా ఈ కేసులో ఇరికించారు అంటూ కూడా కొంత బయటికి పడే విధంగా కూడా తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా జోగి రమేష్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఈ నకిలీ లిక్కర్ కి సంబంధించిన వ్యవహారం మొత్తానికి సంబంధించి చిక్కుముడి వీడాలంటే ప్రస్తుతం సీసీ ఫుటేజ్, దాంతో పాటు జనార్దన్ కి సంబంధించిన ఫోన్ కి సంబంధించి రికవరీ, ఈ మొత్తం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ గా చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే దానిపై కూడా ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో మరోపక్క ఇబ్రహీంపట్నం గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిపై కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రస్తుతం స్వర్ణ థియేటర్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఓ రహస్య గదిలోని స్వర్ణ థియేటర్ కి సంబంధించిన సిబ్బంది యాజమాన్యాన్ని ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు రహస్యంగా విచారిస్తూ ఉన్నారు.